75 ఏళ్ల స్వతంత్రాన్ని యావత్ భారతదేశం అంతా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పాదయాత్ర చేస్తూ 75 కిలోమీటర్లు 75 మందితో కిలోమీటర్లు చేస్తూ స్వతంత్ర సమయంలో స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీ, నెహ్రూతో పాటు అంబేద్కర్, బాబు జగజీవన్ రావు, ఇంకా అనేక మంది సర్దార్ పటేల్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఇట్లా అనేక మంది మహానుభావుల పోరాటం, ఇంకా చాలా మంది అందరు పోరాట ఫలితమే ఈరోజు ఈ 75 ఏళ్ల వసంతాల సందర్భంగా మనం అందరం చాలా హ్యాపీగా జనజీవనం మనం సాగిస్తున్నాం. ఇలాంటి పరిస్థితులలో మనము మన బాధ్యతగా మరి ఆనాడు త్యాగాన్ని చేసి మనకు స్వతంత్రం ఇచ్చిన వాళ్ళ జ్ఞాపకార్థంగా ఈరోజు యావత్ దేశం మొత్తంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా భారతదేశ అంటే అన్ని జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసి మరి దేశభక్తిని చాటి చెప్పే విధంగా ఒక కార్యక్రమం చేయాలనే సందర్భంలో నిన్న మొదటి రోజు సంగారెడ్డి నియోజకవర్గంలో 10 కిలోమీటర్లు పూర్తి చేసినాం. ఈరోజు కూడా రెండవ రోజు ఈరోజు కూడా 10 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. ఇట్లా 15th ఆగస్టు వరకు సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రతినిత్యము 10 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ దేశభక్తి గీతాలతో ప్రజలకు ఒక మెసేజ్ జ్ఞాపకం చేస్తూ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే 52 1952 ఎవరు ప్రధానమంత్రి మోడీ పుట్టింది 1952. స్వాతంత్రం వచ్చింది ఎప్పుడు 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత పుట్టిండు మోడీ, అమిత్ షా పుట్టినాక ఇప్పుడు ఫలాలు అనుభవిస్తున్నారు. మరి ఫలాలు అనుభవిస్తున్నారు ఎందుకు? మీరు అంతా ఓవర్ యాక్షన్ చేస్తారు బీజేపీ నాయకులంతా కూడా. కాబట్టి ఈరోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబాన్ని నైతికంగా వాళ్ళ మీద విమర్శించే హక్కు ఎవరికి బీజేపీ నాయకులకు లేదు. కాబట్టి ఈరోజు దేశం ఈ 75 ఏళ్ల సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత 130 ఏళ్ల చరిత్రతో కూడుకున్న ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ పాలసీలు ఒక సెక్యులర్ భావాలతో కుల మతాలు కలయికతో పుట్టినటువంటి అన్ని కులాలు, అన్ని మతాల కలయికతోటి ఆవిర్భవించబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పనిచేయదు. కాంగ్రెస్ పార్టీ కొత్త అధికారం ఏం కొత్త కాదు, ఇది అంత ప్రజలకు తెలుసు. కానీ రెచ్చగొట్టే ప్రసంగాలు బీజేపీ రెచ్చగొడతారు, మతాన్ని రెచ్చగొడతారు, నోటికొచ్చినట్టు మాట్లాడతారు. ఏది ఏమైనా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒక కార్యక్రమాన్ని ఈ 75 రోజులు 75 ఏళ్ల స్వాతంత్ర పోరాట సంఘటనలు అనేక విషయాలు పాటల ద్వారా, సాహిత్యం ద్వారా ప్రజలకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ తెలిసే విధంగా ఒక కార్యక్రమాన్ని చేయాలని ఆల్ ఇండియా లెవెల్లో పిలుపు మేరకే రెండవ రోజు ఈ 10 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. మళ్ళీ రేపు చేసిన పత్రికను కొన్ని చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ దాన్ని ఆసరాగా చేసుకొని ఈడీ కేసులు పెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, ప్రధానమంత్రి మోడీ హోదాలో ఇలాంటి పరిపాలన వాళ్ళు చేయడం దేశ ప్రజలకు తెలియదా? వారి కుటుంబం వాళ్ళ ఆ రోజు మోతీలాల్ నెహ్రూ గారు వాళ్ళ ఆస్తులు, స్థిరాస్తులు ఈ దేశ ప్రజల కోసం, స్వతంత్ర ఉద్యమాని కోసం వాళ్ళు త్యాగం చేసే చరిత్ర వాళ్ళది. అలాంటి చరిత్ర ఉన్నటువంటి, అలాంటి త్యాగాలు చేసినటువంటి ఆ కుటుంబం మీద ఏం చేసిరు అని ఈరోజు బీజేపీ వాళ్ళు మాట్లాడుతారు. అసలు స్వాతంత్రం టైంలో గాంధీ గారు 17 ఏళ్ళు, 16-17 ఏళ్ళు, నెహ్రూ గారు 16-17 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు.
ఇందిరాగాంధీ గారు 6-7 సంవత్సరాలు జైలు జీవితం గడిపింది స్వాతంత్రం కోసం. అప్పుడు మోడీ ఉట్టలేడు, అమిత్ షా ఉట్టలేడు, కేసీఆర్ ఉట్టలేడు, కేటీఆర్ ఉట్టలేడు, హరీష్ రావు ఉట్టలేడు, బండి సంజయ్ కూడా ఉట్టలేడు. నోరు ఎందుకు వరేసుకుంటారు? రాష్ట్రం కావాలి రాష్ట్రం కావాలంటే రాష్ట్రం ఇచ్చారు. ఇచ్చిన రాష్ట్రంలో మీరే హీరోలు అవుతారు. మీరే హీరోలు అవుతారు కదా. అంటే కుర్చీలు మీకే వచ్చినాయి కదా, పబ్లిక్ మీకే ఇచ్చారు కదా. ఇచ్చిన వాళ్ళు అయినారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇచ్చినందుకు మీరేమన్నా ఆమె మాట నిలబెట్టి తెలంగాణలో ఏమైనా ఇచ్చారా? అధికారం ఇచ్చారు సేవ చేయడానికి? మళ్ళీ అదే మాట, ఏమిచ్చారు ఇదేనా? ఎంతసేపు ఒక్క మాట. ఒక ఇంటికి పోయి ఒక గ్లాసు నీళ్ళు తాగితే మళ్ళీ మన ఇంటికి వస్తే భోజనం పెడదామనే స్వభావం ఉన్న ఒక మానవ జాతిలో ఇంత నీచమైన రాజకీయ వ్యవస్థను వీళ్ళు మాట్లాడు. బండి సంజయ్ అసలు మొన్న కూడా అదే చూసిన. 3 ముక్కలు చేసిరు, 4 ముక్కలు చేసిరు, 5 ముక్కలు చేసిరు. నీకు తూదెలదు తాదెలదు. నీకేం తెలుసు బండి సంజయ్కి? నీకు తూదెలు తాదెలదు. వాళ్ళు ఏదో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఏదో ఆర్ఎస్ఎస్ ప్రచారకులు వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తారు, ఆ టీవీ ముందు వచ్చి మాట్లాడుతారు. నీకేం చరిత్ర తెలుసుకొని మాట్లాడు. నేను అడుగుతున్నా బండి సంజయ్, ప్రధానమంత్రి స్వాతంత్రం వచ్చిన ఉద్యమంలో పుట్టిన మోడీ, అమిత్ షా ఆయన పుట్టినప్పుడు స్వాతంత్రం 52 సంవత్సరం, 1952. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.